శ్రీ మాత్రే నమః. విజయవాడ కనకదుర్గమ్మ శరన్నవరాత్రులు ప్రారంభం కానున్నవి. 2024 దేవీ నవరాత్రులు ప్రారంభం తేదీ, అలాగే ఏ తిథిలో ఏ అలంకరణ చేయాలో, ఏ రంగు చీర అమ్మవారికి కట్టాలో, ఏ మంత్రంతో పూజించాలో, ఏ రోజు ఏ నైవేద్యం పెట్టాలో, ఏ రంగు పూలతో పూజించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. అక్టోబర్ 3వ తేదీ గురువారం ఆశ్వీజ శుద్ధ పాడ్యమి నుండి అక్టోబర్ 12వ తేదీ శనివారం ఆశ్వీజ శుద్ధ దశమి వరకు విజయవాడ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించుచున్నారు. అలాగే కలశ స్థాపన ముహూర్తం అక్టోబర్ 3వ తేదీ గురువారం ఉదయం 6:01 నుండి 7:01 వరకు ఏర్పాటు చేసుకోవచ్చు. ఒకవేళ కుదరని వాళ్ళు మాత్రం అభిజిత్ ముహూర్తం ఉదయం 11:37 నుండి మధ్యాహ్నం 12:25 వరకు ఉంటుంది. ఈ సమయంలో అన్న కలశాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. మొదటి రోజు అలంకరణ శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి అలంకారం లేదా గులాబీ రంగు చీర. ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా బెల్లం పరమాన్నం, నిమ్మకాయ పులిహోర నైవేద్యంగా సమర్పించాలి. ఎర్రటి మందారాలు, తుమ్మి పొగలు, ఎర్రటి గులాబీలతో పూజ. మొదటి రోజు మంత్రం ఓం ఐం హ్రీం శ్రీం బాలా త్రిపుర సుందరియై నమో నమః. రోజు అలంకారం శ్రీ గాయత్రీదేవి అలంకారం నారింజ రంగు చీర లేదా కనకాంబరం రంగు చీర. నైవేద్యంగా గారెలు, పులిహోర, తామర పువ్వు, కలవ పువ్వులతో పూజ. రోజు గాయత్రీదేవి మంత్రం. రోజు అన్నపూర్ణాదేవి అలంకారం గంధం రంగు చీర. ఇక నైవేద్యం కట్టు పొంగలి, కొబ్బరి అన్నం, ఇక మల్లె పువ్వులు, పపుడ పూలతో పూజ, అన్నపూర్ణాదేవి మంత్రం. 4వ రోజు లలితా త్రిపుర సుందరీదేవి అలంకరణ చీర బంగారు రంగు చీర, పువ్వులు ఎర్రని కలువ పువ్వులు, ఎర్రని గులాబీ పూలతో పూజ. నైవేద్యంగా చక్కెర పొంగలి, పరమాన్నం సమర్పించాలి. లలితాదేవి మంత్రం 108 సార్లు పఠించాలి. 5వ రోజు మహాచండీదేవి అమ్మవారి చీర రంగు పసుపు రంగు లేదా బంగారపు రంగు చీర, రంగు పూలతో పూజ. నైవేద్యంగా కట్టె పొంగలి, చనివిడి, వడపప్పు, పానకం నైవేద్యంగా సమర్పించాలి. శ్రీ మహాచండీదేవి మంత్రం ఓం హ్రీం శ్రీం క్లీం మహాచండికాయై నమః. 6వ రోజు శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారం నిండు గులాబీ రంగు చీర అమ్మవారికి. ఇక అమ్మవారికి నైవేద్యంగా పూర్ణాలు, క్షీరన్నం నైవేద్యంగా సమర్పించాలి. ఈరోజు అమ్మవారి పూజకు తామర, తెల్ల కలువ, గులాబీ పువ్వులతో పూజ. ఈరోజు శ్రీ మహాలక్ష్మీదేవి మంత్రం. ఇక 7వ రోజు సరస్వతీదేవి అలంకారం తెలుపు రంగు చీర, తెల్లటి పువ్వులు, మారేడు దళాలతో పూజ. ఇక నైవేద్యంగా పాయసాన్నం, దద్దోజనం నైవేద్యంగా సమర్పించాలి. శ్రీ సరస్వతీదేవి మంత్రం. 8వ రోజు శ్రీ దుర్గాదేవి అలంకారం ఎరుపు రంగు చీర, ఎర్రటి పుష్పాలతో పూజ. ఇక అమ్మవారికి నైవేద్యంగా కదంబం, పులగం నైవేద్యంగా సమర్పించాలి. శ్రీ దుర్గాదేవి మంత్రం. 9వ రోజు మహిషాసురమర్దిని అలంకారం నీలిరంగు లేదా కాఫీ రంగు చీర. అమ్మవారికి ప్రసాదంగా చలిమిడి, వడపప్పు, పానకం, చింతపండు పులిహోర, గారెలు. అమ్మవారికి సమర్పించే పువ్వులు నల్ల కలువలు, సంగం పువ్వులతో పూజ. మంత్రం మహిషాసురమర్దిని స్తోత్రం. నవరాత్రులలో 10వ రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారం ఆకుపచ్చ రంగు చీర, సువాసన కలిగిన ఎర్రటి పుష్పాలతో పూజ. నైవేద్యంగా లడ్డు, శాకాన్నం నైవేద్యంగా సమర్పించాలి. మంత్రం ఓం శ్రీ రాజరాజేశ్వరీ దేవియే నమః.